కామారెడ్డి రక్తదాతల సమూహ సేవలు దేశానికి ఆదర్శం. 18 సంవత్సరాల నుండి రక్తదానంలో సేవలు చేయడం అభినందనీయం. కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా కామారెడ్డి రక్తదాతల సమూహ 18వ వార్డు సంవత్సర వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కామారెడ్డి రక్తదాతల సమూహ ఫౌండేషన్ డాక్టర్ బాలు మాట్లాడుతూ 2007వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగిందని, 17 సంవత్సరాల నుండి 25 యూనిట్ల రక్తాన్ని తలసేమియా చిన్నారుల కోసం, 4500 యూనిట్ల రక్తాన్ని, కరోనా వ్యాధి సమయంలో 100 యూనిట్ల ప్లాస్మాను, 250కి పైగా రక్తదాన శిబిరాలను ఆపదలో ఉన్నవారికి సకాలంలో రక్తాన్ని అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి సహకారాన్ని అందజేసిన మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డికి రక్తదాతలందరి తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్త కొరత లేని సమాజాన్ని తయారు చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, కామారెడ్డి రక్తదాతల సమూహ సేవలు దేశానికి ఆదర్శమని, ఇంతమంది రక్తదాతలు ఉండడం కామారెడ్డికి గర్వకారణమన్నారు. అత్యధిక సార్లు రక్తదానం చేసిన రక్తదాతలకు, పాత్రికేయ మిత్రులకు పురస్కారాలను అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా విచ్చేసిన లయన్స్ క్లబ్ ఆఫ్ వివేకానంద సిఎంఎస్ గ్రూప్ ఆఫ్ ప్రైమ్స్ చైర్మన్ చిలువేరి మారుతి మాట్లాడుతూ, కామారెడ్డి రక్తదాతల సమూహ సేవలు అభినందనీయమని, రక్తదానానికి ముందుకు వస్తున్న రక్తదాతలకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా అందజేస్తామన్నారు. భవిష్యత్తు రక్తదాన శిబిరాలను నిర్వహణకు కృషి చేస్తామని తెలిపారు. ఆర్కే విద్యా సంస్థల చైర్మన్ జయపాలారెడ్డి మాట్లాడారు. చిన్నారుల కోసం డాక్టర్ బాలు చాలా శ్రద్ధ తీసుకుని కామారెడ్డి జిల్లాలో ఆపదలో ఉన్న వారికి వెంటనే రక్తాన్ని అందించడం జరుగుతుందని వారికి తెలియజేశారు. అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్లోక పాఠశాల కరెస్పాండెంట్ జాలిగామ శ్రీకాంత్, కామారెడ్డి రక్తదాతల సమూహ సభ్యులు డాక్టర్ వేదా ప్రకాష్, గంపా ప్రసాద్, జమీల్ హైమద్, ఎర్రం చంద్రశేఖర్, వెంకటరమణ, సాయి, అంజల్ రెడ్డి, సుధాకర్, నరేందర్ గౌడ్, జర్నలిస్ట్ ఆసన్న, గోపాల్, మహేష్ గౌడ్, వినోద్, రాము, శ్రీనివాస్ రెడ్డి, సిద్దిరాములు, లస్కర్, సత్యనారాయణ, రమణ పాల్గొన్నారు. దేశ సంస్కృతి ప్రపంచానికి ఆదర్శం, భారతీయ కళలు ప్రపంచానికి మూలం అనేటువంటి దానికి ఆకారం చిన్నారి డ్యాన్స్. ఇలాంటి డ్యాన్స్, ఇలాంటి సాంప్రదాయ వేషధారణ అది కేవలం ఈ దేశానికి మాత్రమే. పిల్లలకి అక్టోబర్ లో పెట్టిన మనం కర్షక్ విడితారిలో 25 మంది మన విలేజ్ తీసుకొచ్చి పెట్టండి. తను ఒకటే కాదు, 20. నెక్స్ట్ ఒక 50-100 పర్ఫార్మెన్స్ తో ఇక్కడ పెట్టాలి. దానికి స్వామిగౌడ్ సార్ ఒకసారి నాకు ఫోన్ చేశారు, అన్న నాకు డెంగ్యూ వచ్చిందన్న, మరి బెడ్ తీసుకోవాలంటే నిజామాబాద్ లో వాళ్ళకి కావాల్సిన, వాళ్ళ అమ్మకి కావాల్సిన బెడ్ సకాలంలో అందజేసి మనం రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యాం. ఎందుకంటే తను బ్లడ్ డొనేట్ చేస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది అయినప్పుడు ఆ బాధ్యత మనం తీసుకోవాలి. అన్న కూడా ఒక విషయం చెప్పాల్సిన కోరుతున్నాం. గట్టిగా చప్పట్లతో మనం ఎంకరేజ్ చేద్దాం. ఎందుకంటే మొన్న నిజామాబాద్ లో ఆశన్న వాళ్ళ కూతురికి అర్జెంట్గా బ్లడ్ అవసరం ఉండే, అంటే ఫోన్ చేసి, నేనన్నా నువ్వేందన్నా టెన్షన్ పడడు, ఏముంటాం మేము టెన్షన్ పడతాం, నీకు ఏం కావాలో మేము హెల్ప్ చేస్తామన్నా. మా కోసం ఇన్ని సందర్భాల్లో వార్తలు రాస్తారు. మా అన్న ఆశ రాస్తున్నాం, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి బ్లడ్ కావాలంటే మేము బాధ్యత తీసుకుంటాం. సహకారమే కాదు, రక్తదానం చేసిన వాళ్ళు మర్చిపోవడమే కాదు. కామారెడ్డి బ్లడ్ ఆర్గనైజేషన్ భవిష్యత్తులో ఎప్పుడు ఎక్కడ రక్తం అవసరం ఉన్నా వాళ్ళకి ఆ సహకారాన్ని అందించడంలో ఎప్పుడు ముందుంటాం. దానికి ఉదాహరణ ఎందరో ఉన్నారు. నేను ఈ మధ్యనే ఇప్పుడు అశోక్ రెడ్డి వచ్చిందో లేదు, మాకు అధ్యక్షులు
రెగ్యులర్ బ్లడ్ డోనర్ జయప్రకాష్ అన్న కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అధ్యక్షులు కామారెడ్డి బ్లడ్ డోనర్ ఆర్గనైజేషన్ జమీల్ సార్. 2020 డొనేట్ చేయని వాళ్ళు ఎవరు లేరు, బాగా అందరూ కూడా బ్లడ్ డొనేషన్ చేసేవాళ్ళు. మరి సాందీపని కళాశాల ఎప్పుడు కూడా ఏ క్యాంప్ చేయగలుగుతాం. ఇటీవలి మేడం క్యాంప్ పెడితే 100 మంది ఇచ్చారు, డిగ్రీ వాళ్ళే 100 మంది. వాళ్ళ ఫ్యామిలీ గురించి ఒక ఆర్టికల్ రాబోతుంది. కామారెడ్డికి ఎంత ఇన్స్పిరేషన్, పిల్లలకు దేశ సంస్కృతి అనే దాని మీద ప్రత్యేకంగా వాళ్ళు దృష్టి పెడుతున్నారు. దానికి ధన్యవాదాలు. నన్ను కూడా ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ అయినా వాళ్ళ సహకారం మాకు ఉంటుంది. ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతకుముందు చెప్పింది తన గురించే. మరి డెంగ్యూ వస్తే ఏ ఇబ్బంది లేదు. శ్రీధర్ కూడా అభినందనలు. నిజామాబాద్ కాదు, తెలంగాణ సుధాకర్ ఆ బ్లడ్ అవసరం ఉంటే ఆమె దొరకలే. ఆలోచన కల్పిస్తూ వస్తున్నాం. అదేవిధంగా చాలా మంది మోటివేట్ చేస్తున్న ప్రతి దాంట్లో సర్వీస్ యాక్టివిటీలో ముందుండాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నాం. మీకు తెలుసు సండే నిజానికి బిజీ ఉండొచ్చు, కానీ ఇక్కడ తక్కువ మంది ఉన్నప్పటికీ కూడా ఇది ఒక ఇన్స్పిరేషనల్ ప్రోగ్రామ్. దీనికి ఖచ్చితంగా అటెండ్ కావాలి. ఒకటి మెయిన్ ప్రోగ్రామ్ ఉన్న దీంట్లో ఉంటేనే మనం ఒక సర్వీస్ యాక్టివిటీలో పార్టిసిపేట్ అయినట్టు అవుతుంది. ఆ సాటిస్ఫాక్షన్ మనకు ఉంటుంది అనే ఆలోచనతో ముందు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 100 మెంబర్స్ ఉండొచ్చు, కానీ ఇది వేల మందికి ఒక బేస్ కావాలి అనే ఆలోచనతో మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం చాలా సార్లు ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. ప్రెస్ మిత్రులు నిజానికి అందరూ అటెండ్ కాలేకపోయినా, ఇప్పుడు ఆన్లైన్ సోషల్ మీడియా పెరుగుతున్న టైంలో రాలేకపోయినా ఈ రోజు వచ్చిన వాళ్ళ సందర్భంగా జాతీయ యువజన దినోత్సవ సందర్భంగా కూడా వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అన్ఫార్చునేట్ గా ఈ రోజు వెళ్ళలేకపోయారు. కానీ అక్కడ ముఖ్య అతిథిగా శ్రీ గడ్డ బిందుప్రియ చంద్రశేఖర్ ప్రిన్సిపల్ చైర్పర్సన్ గారికి మరియు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న మన బాలు కామారెడ్డి రక్తదాత సమూహ ఫౌండర్ వారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, మరియు ఈ బ్లడ్ డోనర్ మోటివేషన్ చేసిన వాళ్ళందరికీ, బ్లడ్ డోనర్ చేసిన వారికి, ముఖ్యంగా మీడియా మిత్రుల వారికి స్వాగతం, సుస్వాగతం. నేను ఈ మధ్యనే లయన్స్ క్లబ్ వివేకానంద అధ్యక్షుగా కొనసాగుతున్నా. చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు నన్ను కూడా పార్టిసిపేట్ చేసినందుకు నాకు పూర్తిగా సంతోషంగా ఉంది. ముఖ్యంగా రక్తదానం అనేది ఎవరు చేసినా మంచి పర్ఫెక్ట్ ఉంటుంది. ప్రతి 3 నెలల నుండి 4 నెలలకు ఒకసారి ప్రతి ఒక్కరికి ఇవ్వచ్చు, ఎటువంటి ఎవరికి ప్రాబ్లం ఉండదు. ఇలాంటి కార్యక్రమాలు చేసినందుకు నేను ప్రతి ఒక్కరికి, మీ టీం అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు నన్ను కూడా పార్టిసిపేట్ చేయండి. నా వంతుగా కూడా నేను సహాయం చేస్తాను. ఈ వేదిక ద్వారా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలు మన మీడియా మిత్రులు ప్రతి ఒక్కరికి తెలియజేయాలని కృతజ్ఞతతో తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. నేను బ్లడ్ డొనేట్ చేసేటువంటి అవకాశం లేకపోయినా ఇలాంటి కార్యక్రమాలు ఏం చేయాలనుకున్నా గమనిస్తారంటే నిజంగా ఒక అవకాశమే, మంచి సేవ. ఏదైనా కోపం వచ్చినా జనరల్గా పీపుల్ ఏమంటారు, నీ రక్తం కలగొస్తాను. ఎవరైనా నిజంగా సాయం చేసినా నువ్వు రక్తం దారబోసినా ఉంటావు. దైవం మనుష్య రూపం, దైవం ఎక్కడో లేదు, మనుషుల రూపంలో ఉంది. నిజంగా వీళ్ళు చేస్తున్నటువంటి కృషి చాలా అభినందనీయమండి. ఇక్కడ ఏదో మన కృషి తక్కువ వెరీ గుడ్. ఓకే, ఆ సేవా కార్యక్రమమే మనకు భగవంతుడు ఏ రూపంలో. కామారెడ్డిలో కళాభారతి బ్లడ్ డొనేషన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మరి మంచి కార్యక్రమం. ఎవరైతే కామారెడ్డిలో బ్లడ్ డొనేట్ చేసిన వాళ్ళు, అలాగే మోటివేట్ చేసిన వాళ్ళకు కూడా అవార్డ్స్, సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది. ముందుగా ఆర్గనైజేషన్ టీం, బ్లడ్ ఆర్గనైజేషన్ టీం అందరికీ కూడా, అధ్యక్షులు ప్రతి ఒక్కరికి కూడా మా కామారెడ్డి పట్టణ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరూ కూడా మరి తలసేమియా పిల్లల కోసం ఎంతో కృషి చేసి గిన్నీస్ రికార్డ్ వరకు కూడా స్థాయికి వెళ్ళి మరి ఆర్గనైజేషన్లో ఉన్న టీం అందరు కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ, ఎప్పుడు కూడా మరి
మీకు ఏ సహకారం కావాలన్నా కానీ, మీకు సపోర్ట్ కావాలన్నా కానీ, ఎవరికైనా బ్లడ్ అవసరం ఉన్నా కానీ మేము డెఫినెట్గా సపోర్ట్ చేసి ఈ క్యాంపులు నిర్వహించి మీకు వెనుక సపోర్ట్గా ఉంటూ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి కూడా మరి ఆర్గనైజేషన్ ఎవరైతే టీం మెంబర్స్ కష్టపడి ఇంతవరకు కూడా ఈ స్టేజ్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా గుర్తింపు తీసుకెళ్ళి మన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సార్ త్రూ వెళ్ళి మరి మీకు త్వరలోనే మేము కూడా సర్టిఫికేట్స్ అందియడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాము. అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో కామారెడ్డి బ్లడ్ డోనర్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి 17 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 18వ వార్షికోత్సవాన్ని నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి సహకరించినటువంటి కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి గారికి, ప్రత్యేక కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గారి సూచనల మేరకు తలసేమియా సికిల్ సెల్ సొసైటీతోని ఒక ఒప్పందం కుదుర్చుకొని మరొక సంవత్సర కాలంలోనే 2023 నుంచి 24 సంవత్సరంలో 2306 యూనిట్ల రక్తాన్ని అందజేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదు చేసుకున్నటువంటి మొదటి సంస్థగా ఈరోజు భారతదేశంలో ఈరోజు కామారెడ్డి నిలిచిందంటే దానికి గర్వకారణం కామారెడ్డి రక్తదాతలు మీడియా మిత్రుల సహకారంతో అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు వైద్య రంగం ఎంత అభివృద్ధి చెందినా ఈరోజు రక్తానికి ప్రత్యామ్నాయ మార్గాలు లేవు. మరి స్వామి వివేకానంద జయంతి సందర్భంగా వారి స్ఫూర్తి తలసేమియా చిన్నారుల కోసం కానీ కామారెడ్డి జిల్లాలో ఉన్న ప్రభుత్వ వైద్యశాలలో ఉన్నటువంటి బ్లడ్ రక్తనిధి కేంద్రానికి కానీ సకాలంలో రక్తాన్ని అందజేస్తామని ఈ సందర్భంగా